మాదిగ సామాజిక వర్గం అని చెప్పి అందశ్రీ గారికి ఇచ్చినామని చెప్పి చాలా మంది ప్రచారం చేస్తుండ్రు. మా అందశ్రీ గారే, మీరు చెప్తున్న మాదిగ సామాజిక వర్గం అని చెప్పబడుతున్న మా అందశ్రీ గారే నేను మాదిగనే అని చెప్పుకుంటే మేము మాదిగలుగా గుర్తిస్తాం. తను చెప్పాలి కదా. జయరాజ్ చెప్తాడు నేను మాల అని, గద్దర్ చెప్పిండు ఎస్ నేను మాలైనా నేను విప్లవకారుణ్ణని, గోరెటి వెంకన్న నేను మాల అని చెప్పి వర్గీకరణ వ్యతిరేకంగా శాసన మండలిలో మాట్లాడిండు. జయరాజ్ అదే సమీర్ గూడ అంజన్న మేము మాలని చెప్పుకోగలిగారు. షెడ్యూల్ కులాల్లో 5గురికి ఇస్తే 5గురు మేము మాలని గతంలో చెప్పుకునే చరిత్ర ఉన్నది. కానీ మీరు ఫలానైన మాదిగాని మీరు చెప్తున్నది ఏదైతున్నదో, నేను నాకు ఏ కులం లేదు, నేను మాదిగాని కూడా కాదు, నేను విశ్వనరుడు అని చెప్పుకుంటాడు. బహుశా విశ్వనరుడి పేరుతో ఇచ్చినందుకు మేము స్వాగతిస్తాం. ఒకవేళ అతను మాదిగాని మీరు చెప్పియదలుచుకుంటే ఆయనతో మాదిగాని అనిపించండి. విశ్వనరుడని ఆయన చెప్పుకుంటాడు, నేను మాదిగా కాదని అంటుండు. చాలా ఇంటర్వ్యూ మేము విన్నాం. ఈ 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ పోరాటంలో ఏనాడు ఆయన భాగస్వామి కాదు, ఏనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సమర్థించినట్టుగా లేడు, ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు, ఏనాడు తను మాదిగాని చెప్పుకోలేదు. ఇంకా ఆయా సందర్భంలో నన్ను మాదిగాని పిలవడం ఎవరు చేయొద్దని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. మీరేమో ఆయన మాదిగాని మా మీద రుద్దుతుండ్రు, ఆయనో నేను మాదిగ కాదని ఆయన అంటుండు. ఇంకేదా అంటే విశ్వనరుడు అంటాడు. ఆయన విశ్వనరుడి పేరుతో ఆయన గుర్తింపిస్తే మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మాదిగనే పేరుతో మీరు ఇచ్చిందని చెప్పదలుచుకుంటే మాత్రం తన నోటి నుంచి నేను మాదిగనే అని చెప్పి అనిపించాల్సిన అవసరం ఉన్నదని, అనిపించి ఇస్తే ఇంకా మేము స్వాగతిస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకవేళ మీరు ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చినా 5 ఒకవైపు అయింది, 1 ఒకవైపు అయింది. ఒకవేళ మీరు అనిపించి ఇచ్చిన కదా, ఒకవేళ మీరు అతను మాదిగే అని ఒకవేళ ఆయన నోటి నుంచి అనిపించి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన నోటి నుంచి అనిపించాల్సిన అవసరం ఉండదు. అయితే నేను మాదిగను కాబట్టి నాకు ఇచ్చిందని ఆయన అనుకోకపోతే కళాకారులు అనుకుంటే, వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కళాకారుల కులం అంటేనే మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ కళాకారులు అంటేనే ఎక్కువ మంది మాదిగలు గుర్తుకొస్తారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొత్తం ధూమ్ధాముల పేరుతో నడిచింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కళారూపాలంటేనే ధూమ్ధామ్ అనేది ముందుకు వచ్చింది. మరి ఆ ధూమ్ధామ్ నిర్వహించిన రసమై అరుడు కాదా? ఎవరైనా అనుకుంటారేమో ఆ రసమై బీఆర్ఎస్ కదా, రసమై బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డారు కదా, కాంగ్రెస్ ఆ కోణంలో రాజకీయంగా గుర్తింపునివ్వలేదేమో, రాజకీయంగా చూసి ఇచ్చిందేమని అనుకుంటే మరి గోరెటి వెంకన్న ఎవరు? గోరెటి వెంకన్న ఎమ్మెల్సీనే కదా, ఎమ్మెల్సీ చేసింది కేసీఆరే కదా. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కళాకారులంటే ధూమ్ధామ్ గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? కళాకారులంటే ధూమ్ధామ్ గుర్తుకొచ్చిందా, ఇంకెవరన్నా గుర్తుకొచ్చారా? ధూమ్ధామ్తో పాటు మా రసమైతో పాటు ఎంతో మంది మా తమ్ములు, మా సోమన్న కావచ్చు, మా గిద్దా రామనరసయ్య కావచ్చు, స్వామి కావచ్చు, లేదా మా అశోక్ కావచ్చు, మా కిషోర్ కావచ్చు, ఒక మాటలు చెప్పుకుంటే నోటి నుండి ఒక 10 పేర్లు చెప్తే 10 పేర్లు ముందు మాదిగలే గుర్తుకొస్తాయి. మా సుక్కరామ నరసయ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? కవులు కళాకారుల పేరుతో వీళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక్కరు కూడా. తమ్ముడు భరత్, దర్వెల్లన్న, నాగరాజు, అంతర్పు నాగరాజు, రవీందర్, దాదాపు నోటికి చెప్పేటోళ్ళే తెలంగాణ మొత్తం మీద పాటలు పాడి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రతొలగించిన వాళ్ళు ఒక 20 మంది టాప్ కళాకారుల నాయకత్వం ఉన్నది. ఒక్కరెందుకు గుర్తుకు రాలేదు? నేను రసమై పేరు ఎందుకు చెప్పిందంటే ధూమ్ధామ్ అంటేనే రసమై అనే పేరు వచ్చింది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ధూమ్ధామ్ల పాత్రే కీలకం కాబట్టి రసమైతో పాటు అంతఃపురం నాగరాజు మళ్ళీ మిగతా పేర్లు చెప్పిన అందరూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉర్రతొలగించడంలో కీలక పాత్ర పోషించారు.
ఒక్కరు గుర్తికి రాలేదే వీళ్ళకు. నేను వాళ్ళ సేవల్ని తక్కువ చేసి చూపెట్టట్లేదు, కానీ మాదిగ కళాకారుల సేవల్ని ఎందుకు తక్కువ చేసి చూచారు అంటున్నాను. మీరు ఏ 5 అయితే ప్రకటించారో ఆ 5గురు సేవల్ని మేము తక్కువ చేసి చూడట్లేదు, మీరు గుర్తించడానికి స్వాగతిస్తున్నాం కూడా. కానీ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కళాకారులు అంటేనే మాదిగ బిడ్డల త్యాగాలు, శ్రమ, వాళ్ళ టైం అంతా వీళ్ళ పేరుతో వెచ్చించారు కదా, మరి వాళ్ళని ఎందుకు అవమానించారు అని, వాళ్ళకి ఎందుకు గుర్తింపు రాలేదు అని, వాళ్ళకి ఎందుకు ఈ గౌరవం దక్కలేదు అని ఇది సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సూటిగా జవాబు చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అంతేకాదు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 1 కోటి రూపాయలు 300 గజాల సంబంధించిన అంశం కాదు ఇది. 1 కోటి రూపాయలు 300 గజాల అంశం కాదు. ఇది కళాకారుల గౌరవానికి సంబంధించిన అంశం, కళాకారుల గుర్తింపుకు సంబంధించిన అంశం. ఆ కళాకారులకు దక్కే గౌరవంలో నా మాదిగ బిడ్డలు లేరు అని, ఆ కళాకారులకు దక్కాల్సిన గుర్తింపులో నా మాదిగ బిడ్డలకు రాలేదని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాదిగ కళాకారుల పాత్ర అతి కీలకమని నేను స్పష్టం చెప్తున్నాను. అదే సమయంలో ఇక ప్రముఖులు అనే విషయంకి వచ్చినప్పటికీ గుర్తించాల్సింది ఎవరిని చెప్తున్నా. ఈ 9 మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు. అందులో మా బీసీ సోదరుడు ఎక్క యాదగిరిని కేవలం గుర్తించినట్టు చేసి చేయడం కాదు, ఆయనను నిజంగా రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నిజంగా ఎక్క యాదగిరి మీద గౌరవం ఉంటే ఆయనను శాసన మండలికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆయన చెక్కిన నిర్మాణమే స్తూపం, అమరుల స్తూపం. ఎక్క యాదగిరి చెక్కిన స్తూపమే అమర స్తూపం. ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ చట్టసభలకు వెళ్ళిండ్రు, శాసనసభకి వెళ్ళి చెక్కినోడు బయట ఉన్నాడు. ఇప్పటివరకు మీరు చూడండి, శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండబడి ఎమ్మెల్యేలందరూ ఎక్కడికి పోయి మొక్కిపోయారు? గన్ పార్క్ పోయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఎక్కడ మొక్కిపోతుండ్రు? గన్ పార్క్. ఒరే, ఆయన స్తూపాన్ని చెక్కితే ఆ చెక్కబడ్డ స్తూపానికి మొక్కిన వాళ్ళందరూ అసెంబ్లీ శాసనసభలు ఉంటే చెక్కినోడిని బయట పెడతారా? ఇది అన్యాయం కదా. అందువల్ల ఆయనకేదో గుర్తింపునిచ్చినామని చెప్పి, ఓకే, కవులు కళాకారుల ప్రముఖుల పేరుతో గుర్తింపునిచ్చినామని చెప్పి అసలు స్తూపాన్ని, అమర స్తూపాన్ని చెక్కినోని బయట పెట్టడం కంటే కేవలం 1 కోటి రూపాయల నగదు లేకపోతే 300 గజాల స్థలం ఇచ్చినట్టు చేయడం కంటే రేవంత్ రెడ్డి గారి సర్కారుకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన బీసీ, అమర్ల స్తూపానికి ప్రతిరూపం ఆయనను వెంటనే శాసన మండలికి తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సేమ్ టైం పాశం యాదగిరి, ఓకే, మొదటి నుంచి తెలంగాణలో ఉండబడే బలహీన వర్గాల మేధావి, ఉద్యమానికి రాష్ట్రానికి అండలందించినాడు. సుద్దాల అశోక్ తేజ, సుద్దాల హనుమంతు గారి చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఓకే, సమాజం పట్ల బాధ్యత వహిస్తున్న వ్యక్తి, ప్రముఖుడు. ఆయనకు మాకు అభ్యంతరం లేదు, బీసీ. కానీ ఎస్సీలో మాదిగ కళాకారులు ఎందుకు గుర్తుకు రాలేదనే ప్రశ్న ఒకటైతే, రెండోది ప్రముఖులు అన్న పెడుతున్న పేరుతో కొన్ని పేర్లు చదువుతున్నా నేను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో, అపసోపాలు తెలంగాణ ఉద్యమం పడుతున్న రోజుల్లో దాన్ని నిలబెట్టడంలో, ఒక దశకు తీసుకురావడంలో పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారి పాత్ర చాలా కీలకం. ఆయన భూపతి కృష్ణమూర్తి గారి పాత్ర చాలా కీలకం. ప్రతాప్ కిషోర్ గారి పాత్ర కీలకం. కేశవరావు జాదవ్ పాత్ర కీలకం. రఘువీర్ రావు పాత్ర కీలకం. ఇంకా నేను గుర్తించని వాళ్ళు 10 మంది ఉండవచ్చు, కానీ వీళ్ళు అందరికంటే ముందు ప్రముఖులే కదా. వీళ్ళకెందుకు ఆ కవులు కళాకారులు ప్రముఖుల్లో వీళ్ళ పేర్లు ప్రస్తావించలేకపోయారు? వీళ్ళకి ఎందుకు అన్నం చేయలేకపోయారు?